మంత్రి శ్రీధర్ బాబు ఏమంటున్నాడు? మీ చిల్లర రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకుంటారా? హరీష్ రావుపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. మెట్రో విస్తరణ వద్దంటారు, బుల్లెట్ ట్రైన్ ఎందుకంటారు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇండస్ట్రీలను తరలిస్తామంటే తప్పంటారు, తెలంగాణకు పెట్టుబడులు రాకుండా చేయడమే బీఆర్ఎస్ నేతల ఎజెండాగా కనిపిస్తుందని మండిపాటు. కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క మంచి కార్యక్రమం తీసుకున్నా దాని కాళ్ళలో కట్టబెట్టి అడ్డం పడతారు. ఈ దుర్మార్గులు విలన్ క్యారెక్టర్. నేను చేయండి వాళ్ళు చేయొద్దు, నాకు దక్కంది వాళ్ళకి దక్కొద్దు అనేటటువంటి రకం ఈ దొంగలు. అరే ప్రతి దాన్ని అడ్డుకుంటే ఇలా ఏమనాలి? మనుషులనల్లా పశు కడుపుకు అన్నం తింటారా గడ్డి తింటారా తెలియదు, కానీ ప్రతి దాన్ని అడ్డుకోవడమేనా? హైదరాబాద్ మహానగరంలో రోడ్లను విస్తరణ చేయొద్దు అంటారు. ఆ కేవీఆర్ పార్కు చుట్టూ అండర్ పాసులు కట్టొద్దు, రోడ్లను విస్తరణ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసి ఆపారు. మా కొడంగల్ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఇక్కడ వచ్చి రైతులను రెచ్చగొట్టి ఇక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ మొత్తం నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పోతే అక్కడ రైతులు రెచ్చగొట్టి అక్కడ కూడా పనులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిన్న అభివృద్ధి కార్యక్రమానికి పూనుకుంటే కాళ్ళలో కట్టెలు పెట్టి అడ్డుకుంటున్నారా? ఎవడన్నా మనిషి అనేటటువంటి వాడు మరి గింత దౌర్భాగ్యంగా, గింత దుర్మార్గంగా, ఇంత పచ్చి లంగగా ఎవడు వ్యవహరించాడు? మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే గనక ఈ రకంగానే అడ్డుకుంటే వీళ్ళు ఒక్క పనైనా చేసేదా? రాత్రికి రాత్రే కొన్ని వందల ఊర్లను మల్లన్న సాగర్లా, కొండపోచమ్మ సాగర్లా, గంధమల్ల సాగర్లా, రంగనాయక సాగర్లా ఊర్లు ముంచేసినటువంటి ఘనత వీళ్ళది. అంటే వీళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. ఇంత దుర్మార్గం, ఇంత రౌడీ క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీకు? నాశనం అయిపోతారు ఈ రకంగా ప్రతి దాని మీద అడ్డుకునే ప్రయత్నం చేస్తే. అరే పెట్టుబడులు రావద్దని చెప్తారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదని చెప్తారు, ఇక్కడ సేఫ్ లేదని చెప్తారు, శాంతి భద్రత లేవని చెప్తారు. ఇదెక్కడి దౌర్జన్యం? ప్రజల ఎజెండాను పట్టించుకోకుండా తమ సొంత ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఫైరయ్యారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం భావి తరాల భవిష్యత్తును నాశనం చేయడమేనని అన్నారు. 100% కదా. అభివృద్ధిని అడ్డుకున్నట్లయితే ఇంకా అంతకన్నా ఎక్కేం లేదు. ఇక ఈ తెలంగాణలో పేదలకు, బడుగు బలైన వర్గాలకు, విద్యార్థులకు ఇవ్వాల్సింది ఏం లేదు. సర్వం గుడ్స్గా నాకేసి అప్పుల కుప్ప చేసి ఆ చిప్ప చేతికి ఇచ్చిపోయారు. ఏదన్నా చేస్తే కొత్త పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, విద్యా ఉపాధి అవకాశాలను పెంచాలి, ఈ రాష్ట్ర సంపదను పెంచాలి, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ ఇక లేకపోతే ఏముంటుంది చెప్పండి? మరి ఇంత దౌర్భాగ్యంగా కాకపోతే, ఇంత ప్రతిపక్షం ఇంత దౌర్భాగ్యంగా ఎన్నడూ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వ్యవహరించలేదా? ఈ రకమైన కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఆ రోజు హైదరాబాద్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేదా? హైదరాబాద్కు ఈ దొంగలు అమ్ముకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేదా? మరి ఎందుకు అడ్డుకుంటున్నారా? మీ కడుపులో మాట ఏంది చెప్పండి? అరే ఒక్కటి ఆరోడ మీరు ఒకసారి చూడండి మిత్రులారా. ఇదో పనికిమల్లె పేపర్ ఉంటుంది, నమస్తే తెలంగాణ. ఈరోజు ఈ పనికిమల్లె వార్తలు రాయడానికి తప్పితే ఇంకోటి ఉండదా? నిన్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిల ఆ చౌరస్తను వెడల్పు చేసడంలో భాగంగా కొన్ని సెటర్లు, కొన్ని ఇండ్లు, కొన్ని పోయినాయి. దాని మీద కూడా వీడు ఇట్లా ఈ లంగ వార్తలు, దొంగ వార్తలు రాస్తాడు. ఏం రాస్తాడు వీడు? ప్రజాపాలనలో దుశ్శాసన పర్వం అంట. ఇలా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రము ప్రపంచ స్థాయి నగరాలను పోటీ పడే విధంగా అక్కడ రోడ్లు ఉండాలి, అక్కడ పార్కులు ఉండాలి, అక్కడ మౌలిక వసతులు ఉండాలి. కానీ మా కొడంగల్ ప్రాంతం మాత్రం ఇంకా ఎడారిగానే ఉండాలి. రోడ్లు పెద్దగా కావద్దు, ఫుట్పాత్లు పెద్దగా కావద్దు. ఏందిరా మీ కడుపులో మంట ఏంది? మీ కడుపులో మంట ఏంది? ఇంకా కొడంగల్ బిడ్డలు ఇంకా అడక తినాలనా? ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాకూడదు, ఈ ప్రాంతానికి నీళ్లు రాకూడదు, ఈ ప్రాంతానికి నిధులు రాకూడదు, ఈ ప్రాంతానికి రోడ్లు రాకూడదు. మరి ఏం చేయలే? ఇంత కడుపులో మంట ఏందిరా బాబు మీరు? హరీష్ రావు ఈరోజు ఏదో నీతులు మాట్లాడుతున్నారు మీరు. రాత్రికి రాత్రే నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మల్లన్న సాగర్లో నీళ్ళని తెచ్చి పోస్తే
అనమో రామచంద్రాన్ని పొట్ట చేత పట్టుకొని గోల్రాని బాలరాని మేకల్ని తీసుకొని పోయి పానం దక్కించుకుంటే ఈ రోజు కూడా వాళ్ళకు నష్టపరిహారం రానటువంటి పరిస్థితి ఉన్నది. మీరు చేసినటువంటి వ్యవహారం అది, మీ ఉద్దార్కం అది. ఈ రోజు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు దుశ్శాసనుడు, ఏంది దుశ్శాసన పర్వం ఏంది? మీ ముడ్డే సక్కగా అడుకోలేకపోతున్నారు. మీ ఇంట్లోనే సక్కా లేదు. ఉన్నొక్క ఆడపిల్లని మెడల్ వాటి గంటేసినటువంటి దుర్మార్గులు. మళ్ళీ మీరు నీతులు మాట్లాడితే ఇక ఏం చెప్పాలో చెప్పండి. ఏం రాస్తాడు వీడు? మహిళా బాత్రూంలో ఉండగానే ఇంటిపైకి బుల్డోజర్ అంట. వీడు పోయి చూసినట్లు ఆడ ఉన్నాయి మొత్తం షట్టర్లు, కొన్ని కమర్షియల్ ఉన్నాయి, నోటీసులు ఇచ్చిండ్రు. అభివృద్ధిలో భాగంగా కొంత కోల్పోవాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది, నడుస్తుంది ఆడ. దాని మీద కూడా గింత రెచ్చగొట్టి వార్తలు రాస్తున్నాడంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? కాంగ్రెస్ నేతల తీరుపై బాధితురాలి ఆగ్రహం. ముఖ్యమంత్రి ఇలాకా కోసిగిలో దారుణం. రోడ్డు విస్తరణ పేరిట పేదల ఇల్లు నేలమట్టం. కోర్టు స్టే ఉన్న సమాచారం ఇవ్వకుండానే కూల్చారని ప్రభుత్వంపై నిరుపేదల మండిపాటు. అధికారులు లేకుండానే ఇండ్లు దుకాణాలను కూలగొట్టించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు. ఇట్లా ప్రతిరోజు లంగ వార్తలు, దొంగ వార్తలు రాసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు. నీవు ఇన్ని లంగ వార్తలు చేసినా, ఎన్ని దొంగ వార్తలు రాసినా కొడంగల్లో మీరు పీకేది లేదు, నాటేది లేదు, కట్టలు కట్టేది లేదు. కాబట్టి కొంత ఓవర్ యాక్షన్, డ్రామా, కొంత ఈ కడుపుల మంట తగ్గించుకుంటే బాగుంటుంది. లేకుంటే మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఈ రకంగానే కడుపుల మంట మండి కడుపులో ఇసం పెట్టుకుంటే అడమైన రోగాలు వచ్చి సర్వనాశనం అయిపోతారు. అభివృద్ధిని అడ్డుకున్నోడు ఎవడు? వానికి మంచి సాగు రాదు, మంచి బతుకు కూడా ఉండదు. సన్నాసులారా, ఇట్లా ప్రతిరోజు చిల్లర మల్లర కథనాలు రాసుకుంటా శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటున్నాడు? మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న సోయి కూడా మరిచి కాంగ్రెస్ నేతలు దుశ్శాసనులా ప్రవర్తించారు. ఎవడు దుర్యోధనుడు, ఎవడు దుశ్శాసనుడు రాష్ట్ర ప్రజలు చూసిండ్రు. ఎవడు కుంభకర్ణుడు, ఈ రాష్ట్రాన్ని ఎవడు లూటి చేసిండు, ఎవడు రావణాసురుడు, ఎవడు సినిమా తారాల సంసారాలు ఇడగొట్టిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీ వల్లనే కొన్ని సంసారాలు మొత్తం పెడాకులయ్యాయి. కాబట్టి ఈ లంగ వార్తల్ని, దొంగ వార్తల్ని మా కొడంగల్ బిడ్డలు నమ్మరు. కొడంగల్లో ఏదైనా అభివృద్ధి జరిగితే, ఏదైనా ఒక రోడ్డు పెద్దగా అయితే ఇక్కడి ప్రజలకు సౌకర్యార్థం ఉంటుందే తప్ప రేవంత్ రెడ్డి గారి ఇల్లు కోసమో, ఆయన కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోసం కానే కాదు. కొడంగల్ బిడ్డలు అర్థం చేసుకుంటారు. నీవు వచ్చి మాకు నీతులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దొంగ 2018 ఎన్నికలకు ముందు ఇదే కొడంగల్కి వచ్చి ఓడు సిరిసిల్ల చేస్తున్నాడు, ఓడు సిద్దిపేట చేస్తున్నాడు, ఓడు గజ్వేల్ చేస్తున్నాడు. ఈ దొంగలంతా కలిసి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళీ 5 ఏళ్ళు అయితే ఒక్కడు మళ్ళీ చూసిన పాపాన పోలేదు. ఒక డబల్ బెడ్రూమ్ కట్టియలేదా? మళ్ళీ ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. లంగ వార్తలు, దొంగ వార్తలు, ఈ దొంగ పేపర్లను అడ్డం పెట్టుకొని ప్రతిరోజు ఇట్లా చూతే వార్తలు రాపించుకుంటా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. కాబట్టి మీరెన్ని పెట్టుకున్నా ఇక్కడ ఎవడు భయపడేటోడు లేడు. 100కు 200% ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా కొడంగల్ రూపురేఖలు మారబోతున్నాయి. మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్ రాబోతుంది, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ రాబోతుంది. హైదరాబాద్ నుంచి నేరుగా కోసిగి వరకు 10 లైన్లతోని ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి రహదారి కూడా రాబోతున్నది. మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు. అదేవిధంగా ఒక క్రీడా నగరాన్ని కూడా ఇక్కడ నిర్మించబోతున్నారు. కాబట్టి కొడంగల్ బిడ్డల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి రామారావు. మీ డ్రామాలు ఆపితే కట్టి పెడితే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇట్లా ప్రతిరోజు లంగవార్తలు, దొంగ వార్తలు రాసి కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇకనైనా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం.